రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1.05 కోట్లకు పైగా కుటుంబాల కోసం క్యూఆర్ కోడ్తో కూడిన రేషన్ కార్డుల ప్రింటింగ్ పూర్తయింది. ఈ కొత్త కార్డులను ఆయా జిల్లాలకు సైతం పంపిణీ చేశారు. కార్డుల పంపిణీ తేదీని సీఎం రేవంత్ రెడ్డి ఖరారు చేయాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోగానే ఆ తేదీ నుంచి పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ వర్గాలు చెబుతున్నాయి. రేషన్ కార్డుని క్రెడిట్, డెబిట్ కార్డు సైజులో తయారు చేశారు. ఫోటోపై కార్డు యజమాని పేరు, చిరునామా ఉంటాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలను కార్డుపై ముద్రించినట్లు తెలిసింది. ప్రస్తుతం రేషన్ కార్డులు పేపర్ రూపంలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కార్డు రూపంలో రానుండటం ఇదే తొలిసారి. కార్డుపై క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ను స్కాన్ చేస్తే రేషన్ లబ్ధిదారులైన ఆ కుటుంబ సభ్యుల వివరాలతో పాటు ఇప్పటి వరకు బియ్యం, గోధుమలు, చక్కెర వంటి రేషన్ వస్తువుల్ని తీసుకున్న వివరాలు కనిపిస్తాయి. రేషన్ దుకాణానికి వెళ్లి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి లేదంటే కార్డు సంఖ్య చెప్పి కుటుంబంలో ఎవరైనా బయోమెట్రిక్తో రేషన్ తీసుకోవచ్చు. టీ రేషన్ యాప్ను ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని ఓటీపీ ద్వారా రేషన్ కార్డును లింకు చేసుకోవాలి. ఎంపిన్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త రేషన్ కార్డుల తయారీ ఖర్చును పౌర సరఫరాల శాఖనే భరిస్తుందని, కార్డుదారులపై ఎలాంటి ఆర్థిక భారం ఉండదని ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,05,42,188కి పైగా రేషన్ కార్డులు ఉన్నాయి. లబ్ధిదారుల సంఖ్య 3,39,96,239కి పైమాటే. ఎస్వీ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.